గౌతమ్ గంభీర్ కోచ్గా ఇండియన్ టీం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒక రాకీ స్టార్టే ఉన్నింది. ఒక పెద్ద బ్లండర్ ఏంటంటే న్యూజిలాండ్తో మన హోమ్లో ఇండియా టెస్ట్ సిరీస్ 0-3తో ఓడిపోవడం. ఇది ఒక పెద్ద దెబ్బ. దాని తర్వాత టెస్ట్ సిరీస్ 1 ఇయర్గా లేదు. అండ్ అక్కడే గౌతమ్ గంభీర్ వైట్ బాల్ ఫార్మాట్లో తన ప్రతిభను చూపించాడు. కోచ్గా స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ టీంని అవసరమైన షఫ్లింగ్ చేసుకుంటూ వచ్చి ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీని ఇచ్చాడు యాజ్ అ కోచ్ అండ్ యాజ్ అ ప్యూర్ స్ట్రాటజిస్ట్. అంతేకాకుండా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కూడా గౌతమ్ గంభీర్ యొక్క మాస్టర్ స్ట్రాటజీ వర్క్ అయ్యి ఇండియా బౌన్స్డ్ బ్యాక్ అండ్ దెన్ దే డ్రూ ద సిరీస్ 2-2. కానీ గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడే కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతున్నాయి. రవిశాస్త్రి టైంలో కానీ రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్న టైంలో కానీ ఇన్ని కాంట్రవర్సీస్ లేవు అంటూ ఒకప్పటి గౌతమ్ గంభీర్ మిత్రుడు ఇప్పుడు గౌతమ్ గంభీర్కి బద్ధశత్రువుగా మారిన మనోజ్ తివారీ పేర్కొన్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మనోజ్ తివారీ అండ్ గౌతమ్ గంభీర్ దే బోత్ ప్లేడ్ ఫర్ కేకేఆర్ టైం నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు. కానీ గౌతమ్ గంభీర్ యాటిట్యూడ్ ఎస్పెషల్లీ కోచ్ అయినప్పటి నుంచి మనోజ్ తివారీ క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేశాడు మనోజ్ తివారీ. గౌతమ్ గంభీర్ కంటే కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవుట్ రైట్ లెజెండ్స్, ఎస్పెషల్లీ వైట్ బాల్ ఫార్మాట్లో. అందుకనే వాళ్ళిద్దరూ డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే గౌతమ్ గంభీర్ మాట చెల్లదు అనే ఒక ఇన్సెక్యూరిటీతో గౌతమ్ గంభీర్ యాక్ట్ చేస్తున్నాడని ఒక భారీ ఆరోపణ మనోజ్ తివారీ గౌతమ్ గంభీర్పై చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు ఒక పాస్ట్ 6-8 మంత్స్ చూసుకున్నట్లయితే ఇండియాలో సీనియర్స్ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతున్నారు. స్టార్టింగ్ విత్ రవిచంద్రన్ అశ్విన్, దాని తర్వాత రోహిత్ శర్మ, దాని తర్వాత విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ టు పాయింట్ వేర్ రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి ఈ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీసే ఫైనల్ సిరీస్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. ఇలా అవ్వడానికి గౌతమ్ గంభీరే కారణం అంటూ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మనోజ్ తివారీ ఒక కంపారిజన్ కూడా తీసుకొచ్చాడు. ఎంఎస్ ధోని క్యాప్టెన్ అయినప్పుడు టీం బాగుండాలి అని చెప్పేసి సీనియర్స్ని మెల్లిమెల్లిగా ఫేజ్ అవుట్ చేస్తూ వచ్చాడు. స్టార్టింగ్ విత్ రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్ అండ్ ఆ జాబితాలో గౌతమ్ గంభీర్ కూడా ఎవెన్చువలీ జాయిన్ అయిపోయాడు. ఇదే స్ట్రాటజీని గౌతమ్ గంభీర్ కోచ్గా రిపీట్ చేస్తున్నాడేమో అని మనోజ్ తివారీ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మనోజ్ తివారీ ఇంకొక మాట కూడా అన్నాడు, గంభీర్ ఒక ఆటోక్రాటిక్ లీడర్, తాను చెప్పిందే చెల్లాలి అని పట్టుపట్టే రకం. ఇలాంటి ఒక కోచ్ ఉన్నంత వరకు ఇండియాకి ఖచ్చితంగా మెమరబుల్ విన్స్ అయితే వస్తాయి, కానీ టీమ్ స్పిరిట్ ఎంతవరకు ఉంటుంది అండ్ గిల్ లాంటి ఒక యంగ్స్టర్కి న్యాచురల్గా లీడ్ చేసే ఎబిలిటీ ఎంతవరకు వస్తుంది అనేది నాకు తెలీదు. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ అదే చాలా చక్కగా చేశారు. ఆ టీంలో కూడా లెజెండ్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళిద్దరూ కూడా అందరితో జెల్ అయ్యి అండ్ టీంని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ గౌతమ్ గంభీర్ కోచింగ్ దాంట్లో అది జరిగే పాసిబిలిటీ అస్సలు కనిపించడం లేదు. మనోజ్ తివారీ చెప్పిన మాటలు బట్టి చూసుకుంటే మాత్రం ఇండియాకి డాన్ ఒకడే అయి ఉండాలి, ఆ డానే కోచ్ అయి ఉండాలి అనే రీతిలో గౌతమ్ గంభీర్ ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. గౌతమ్ గంభీర్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ డ్రెస్సింగ్ రూమ్, దీన్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.